ఈ మనసులో భయం ఉంటే, ఆ భయం కలిగిచ్చేది దుష్టుడే. సాతానే. ఆయన ఆత్మకి మనం ఏం చేస్తున్నాం? చోటిస్తున్నాం. అంటే ఆయన స్వరాన్ని మనం వింటున్నాం. ఆయన మాటల్ని ధ్యానిస్తున్నాం. భయం గూడా ఒక చింతనే. చింత అంటే ఏం తెలుసా అండి? నెగెటివ్ థింకింగ్. ప్రతికూలమైన, అనుకూలమైన. ప్రతికూలమైన ఆలోచన. చింత అంటే ఏంది? ఆ! మళ్ళొకసారి మీ నేబర్‌తోని చెప్పాలా. నేను బైబిల్ టీచర్‌ని. బైబిల్ టీచర్ అంటే తెలుసా అండి మీకు? అంటే నేను టీచ్ చేస్తాను. హల్లెలూయా! సో, నేను టీచ్ చేసినప్పుడు మీరు గూడా క్లాస్ రూమ్‌లో ఎట్లా చెప్తారు? మనం మాట్లాడాలి గదా! మాతో. అలా కాదండి. ఈ సంఘం గూడా ఒక క్లాస్ రూమే మనకి. దేవుని యొక్క దేవుని యొక్క క్లాస్ రూమ్ ఇక్కడ. ఆమేన్. ఇది దేవుని ఆపరేషన్ టేబుల్ ఇది. మనం డాక్టర్ దగ్గర పోతాం గదండీ. ఎందుకు పోతాం డాక్టర్ దగ్గర? ట్రీట్‌మెంట్ కోసం. ఆయన అంటాడు, "ఓహ్! ఇక్కడ గడ్డ పెరిగిపోయిందమ్మా. ఈ వ్యాధి ఉంది. ఇవి తీయాలా. ఇవి బయటికి తీస్తేనే అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటది." ఇది దేవుని యొక్క ఆపరేషన్ టేబుల్ ఇది. దేవుడు ఏం చేస్తాడు? ఆయన వాక్యాన్ని పంపించి మనకు ఆపరేషన్ చేస్తాడు ఎవ్రీ సండే. ఎవ్రీ సండే కాదు, ప్రతిరోజు చేస్తాడు. మనం వచ్చేది, వినేది ప్రతి సండేనే. ఏం చేద్దాం? ఆ! అది బాధాకరమైన విషయం. ఆ! కానీ ప్రతిరోజు దేవుడు ఆపరేషన్ చేస్తే మనం ఎంత స్ట్రాంగ్ ఉంటాం అది. అంటే ఈ ఆపరేషన్ దైవికమైన ఆపరేషన్ మనది. హల్లెలూయా! ఆమేన్. ఆయన వాక్యాన్ని ఏమంటారంటే ఇంకో మాట ఉంది. వాక్యానికి ఇంకో మాట ఉంది. చెప్పాలి మీకు. చూసాం ఎంత ఎ ఆ! ఎవరు చెప్పిర్రు? ఆ! బ్రదర్ చెప్పాడు. ఆయనకి చప్పట్లు కొడదాం బ్రదర్‌కి. రెండంచుల ఖడ్గము. అంటే 2 అంటే నీ ప్రాణమును, నీ ఆత్మ అంటే అన్నిట్లో పోయి ఏదైతే ప్రతికూలమైనది ఏదైతే థాట్స్ ఉన్నాయో, భయం కలిగిన తలంపులు మీ మనసులో ఏదైతే ఉన్నాయో, దాన్ని అన్ని తీసివేసే కత్తి అండి ఇది. హల్లెలూయా! ఐ మీన్ మిమ్మల్ని కడిగి అందుకే వాక్యంలో మనం ఉత్క స్నానం కావాలన్నట్టు. మనం ఎట్లయితే డైలీ స్నానం చేస్తామో వాక్యముతోని మనం స్నానం చేయాలన్నట్టు. ఐ మీన్ అంటే మన మనుషుల్ని కడగాల మనల్ని. మన మనోనేత్రాల్ని వెలిగింపబడాల. అప్పుడే అండి మనము వెలుగులో నడిచేది. ఆయన మనల్ని అంధకారం నుంచి వెలుగులో నడిపించడానికి యేసయ్య వచ్చిండు. ఎలాగ నడుస్తాం మనం వెలుగులో? వెలుగులో ఎలాగ నడుస్తాం చెప్పండండి? ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత మనకున్నప్పుడే వెలుగులో నడుస్తాము. సో, ప్రయత్న మన జీవితంలో ప్రాముఖ్యమైన గురి, గమ్యము, ఒక దృష్టి ఉంటే ప్రభువా నీ వాక్యం నేను నేర్చుకోవాలా అనే దృష్టి మీకుండాల. మీకు ఒక గమ్యం ఉండాల. అంటే ఒక పట్టుదల ఉండాల. చెప్పండండి మీకు పట్టుదల ఏముండాలా? ప్రభువా నీ వాక్యం నేను ఇంకా పాలు తాగే వ్యక్తిలాగా ఉండొద్దు నేను. ఎవరన్నా మనం ఫీలింగ్ బాటిల్ తెచ్చి పాలిచ్చి నోట్లో పెడితే ఎంత మంచిగుంటదండి? ఏమన్నా అడిల్స్ అట్లా తాగితే బాగుంటదా? అంటే పౌలు భక్తుడు అదే రాస్తాడు. ఇంకా మీరు పాలు తాగుతుర్రు. మీరు బలమైన ఇప్పుడు సండే ఎంతమంది చికెన్, మటన్ చేసుకొచ్చిర్రు ఇంట్లో? ఆ! సండే రాగానే చికెన్, మటన్ లేదు బ్రదర్ నేను పాలే తాగాలంటే బాగుంటదా? మన ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగడంలే మనం? అంటే మనం ఏం చేయాలండి? చికెన్, మటన్ తినే స్థాయికి మనము ఎదగాలి. అంటే ధ్యానించాల మనం. క్వాలిటీ టైమ్ అండ్ క్వాంటిటీ టైమ్. క్వాలిటీ టైమ్ అంటే ఆహ్, అంటే ఫోకస్ టైమ్. అంటే దృష్టి ఉంచి మనము వాక్యం చదవాలి. ఇంకా, ఇంకెంతో సమయాన్ని మనము వ్యక్తించాలా వాక్యం చదవడానికి. ధ్యానించడానికి. బుక్‌లు చదవాలా. నేను ఇవాళ పొద్దున 3 గంటలకు లేసిన ఇవాళ నేను. 3 గంటల నుంచి 6 గంటల వరకు చదివిన. మళ్ళా పడుకున్నా, మళ్ళా లేసిన. ఆమేన్. హల్లెలూయా! నిన్న కూడా లేసిన నేను. ఎందుకండి? వాక్యము చదవడానికి. వాక్యము ధ్యానించడానికి. అంటే మీకు పడుకోవాలా? పొద్దున్న 4 గంటలకు, 5 గంటలకు లేస్తే ఓకే. నాకు నిద్ర మెలుకువొచ్చింది. అప్పుడు నేను త్వరగా పడుకుంటా, త్వరగా లేస్తా నేను. హల్లెలూయా! అంటే నేను మధ్యరాత్రి లేచి చదవమని చెప్పడం లేదు మీకు. నాకు మేలుకొచ్చింది నేను చదివిన. అంటే మీరేం చేయాలండి? వాక్యం వెనకాల ఉండాలన్నట్టు. హల్లెలూయా! అంటే వాక్యాన్ని వెంబడించినప్పుడు మీరు ఎవరిని వెంబడిస్తుర్రు? దేవుని వెంబడిస్తున్నారు. ప్రభువా నువ్వు నువ్వంటే నాకు చాలా ప్రేమ ప్రభువా అంటే నువ్వు ఆయన వాక్యమే చదవడంలో ఏం ప్రేమిస్తున్నావు ఆయనని? ఎన్ని సార్లు చదువుతున్నావు వాక్యం ఆయనది? ఎన్ని సార్లు ధ్యానిస్తున్నావు నువ్వు? నీ జీవిత విధానం చూసుకో ఒకసారి. నీ జీవిత విధానం ఒకసారి పరీక్షించుకో. ఎన్ని సార్లు మనము ధ్యానిస్తున్నాం? ఎంత సమయం మనం ధ్యానిస్తున్నాం? హ్మ్. మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. హల్లెలూయా! ఇవాళ నా ఉద్దేశ్యము దేవుడిలో దేవుడి ఆత్మ మనం కలిగి ఉన్నాము. క్రీస్తుతో మనం ఏక మనస్సుగా అయి ఉన్నామని ఈ మాట గురించి నేను ధ్యానించాలని కోరుతున్నాను మీతోని. హల్లెలూయా! ఏమైనా కొన్ని వచనాలు మనం చదువుదాం ఇవాళ. హ్మ్. మీరు నోట్స్ రాసుకోవాలా. మీరు బైబిల్ కాలేజ్ అంటున్నా. మీరు చర్చ్‌కొచ్చినప్పుడు బైబిల్ కాలేజ్‌లో పర్మిషన్ లేదు. బ నోట్స్ ఉండాలా రెడీగా. బైబిల్ రెడీగా ఉండాలా. రాసుకోవాలా ప్రతి ఒక్కటి.
ఆమేన్. సో మీరు కూడా సంఘానికి వచ్చినప్పుడు ఒక నోట్ తీసుకురావాలి. మీ పాస్టర్ గారు నేర్పేయడం ఇవన్నీ నేర్పిస్తున్నా లేదా? పాస్టర్ దగ్గర నోట్ కనిపించడం లేదు నాకు. చిన్నగా ఉంది బుక్. పెద్ద పెద్ద బుక్‌లో తీసుకురావాలి మనం. అందరం, అందరం పెద్ద పెద్ద బుక్స్ ఉండాలి మనకి. వాక్యము రాసుకోవాలి మనం. హల్లెలూయా. ఆమేన్. మీ మంచి కోసమే చెప్తున్నా అండి నేను. మీ మంచి కోసమే చెప్తున్నా. బుక్సు, పెన్ను ఎందుకంటే ఈ వాక్యం మనల్ని స్వతంత్రంలో తీసుకొస్తది. హల్లెలూయా. ఈ వాక్యం మన మన జీవితంలో అద్భుతాలు చేస్తది అన్నట్టు. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిలినప్పుడు ఆమేన్. అద్భుతాలు చూస్తారండి. మన జీవితాలు మారిపోతాయి. ఒక సాక్ష్యంగా మీరు మారిపోతారు. ఇంకా దేవుడి యొక్క శక్తి మీ ద్వారా ప్రవహిస్తది. ఇతరులకు మీరు సాక్షులుగా ఉన్నారు. మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. వాక్యము నాటబడాలా. వాక్యం మన పునాదిగా ఉండాలా. హల్లెలూయా. ఈ సంఘం వాక్యం అనే పునాది మీదనే నిలబడాలా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సో మీరు చర్చ్‌కొచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక నోట్స్, పెన్ను పట్టుకొని రావాలా. ఆమేన్. బైబిల్ కంపల్సరీ. నోట్స్, పెన్ను కూడా పట్టుకొని రావాలి. రాసుకోవాలి వచనాలంతా. ఇవాళ కొన్ని వచనాలు నేర్పిస్తా. ఆహ్, 2 కొరింథియన్స్ 5:17 ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం. 2 కొరింథీ 5:17 చదువు. చదువు నాన్న. మైక్‌లా గట్టిగా చదవాలా? ఆ! మనం క్రీస్తులో ఆ! కావున కావున నేనిలాగ ఉద్దేశించి చపల చిత్తుడనుగా నడుచుకొంటినా? 2 అవును. కొరింథియన్స్ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉందను ఆ! నూతన అంటే మనం ఎవరండి? క్రీస్తులో ఉన్నవారము. చెప్పండండి మీ మీ నైబర్స్‌తోని చెప్పండి. నేను క్రీస్తులో ఉన్నవారము. ఆయన ఆత్మ మనలో ఉన్నది. మీరు ఇది గ్రహించాలండి. ఇవాళ నా ఉద్దేశ్యం ఏమంటే, నా ప్రయత్న ఈ వాక్యం ద్వారా నా ఉద్దేశ్యం ఏమంటే, క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంది. మనము క్రీస్తులో ఉన్నాము. ఈ యొక్క దృష్టిని అంటే ఈ యొక్క చిత్రాన్ని మీ మనసులో క్లియర్‌గా చూపియాలని నా ఉద్దేశ్యం అండి. ఎన్నో సార్లు మనం ఏమనుకుంటామంటే ప్రభా నీ ఆత్మ నాలో పనిచేయడం లేదు. నువ్వు నువ్వెక్కడున్నావు ప్రభా అని ఒక ప్రశ్నతోని మనం పోతా ఉంటాం. కానీ మీరు వాక్యం చదివినప్పుడు తేటగా వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన ఆత్మ మనల్ని నూతన సృష్టిగా మార్చిందంట. క్రీస్తు యొక్క ఆత్మ మనలో వచ్చేసింది. హల్లెలూయా. ఆమేన్. దేర్‌ఫోర్ ఎనీవన్ హూ ఇస్ ఇన్ క్రైస్ట్ ఈస్ ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టి. ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తులో ఉన్నప్పుడు అంటే యేసయ్య నా హృదయానికి రా నువ్వు ప్రభువా నువ్వే నా దేవుడవు అని మీరు అదేమంటారు ఒప్పుకోలు చేసినప్పుడు విశ్వాసంతో ఒప్పుకున్నప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ మీలో ఉన్నది. ఆయన సన్నిధి మనలో ఉన్నది. ఆయన ప్రభావము మనలో ఉన్నది. హల్లెలూయా. రిజరక్షన్ పవర్ మనలో ఉంది. పునరుద్ధాన శక్తి మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. మనం వాకింగ్ టెస్టిమనీస్ అండి మనం. మనం ఒక అద్భుతాలు. మనం ఒక పెద్ద అద్భుతం. ఏదో బయట చూసి ప్రభువా ఇంత పెద్ద అద్భుతం అని కాదు. మీరే ఒక పెద్ద అద్భుతం, నేనే ఒక పెద్ద అద్భుతం. ఎందుకండి? ఆయన ఆత్మని మనము మోసుకొని పోతున్నాం. ఆయన ఆత్మ మనలో ఉన్నది. మనం మనం నూతన సృష్టి. మీరు గ్రహిస్తున్నారండి ఆ మాటని? మీరు గ్రహిస్తున్నారా అండి? మనం వాక్యం చదివి ఎట్లా మనం కళ్ళు మూసుకొని ఉండొచ్చు అట్లా? హ్మ్. ఈ ప్రభావం మన జీవితంలో పనిచేయాలి గదా! పనిచేస్తుందా ఈ ప్రభావం? ఏవో బ్రదర్ వాక్యంలో ఉంది మనం రోజు చదువుతున్నాం. చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నాం. ఇదేం పెద్ద మాటనా? పెద్ద మాట అండి ఇది. చాలా అంటే లక్షల, వేల అంటే ఇది మనం ఏం జేయలేం. మనం కొనలేం ఇది. ఇది విశ్వాసంతోనే యేసయ్య కార్యం చేసేది మన జీవితంలో. రక్షణ మనం కొనుక్కోవచ్చా పైసలతోని? విశ్వాసం ద్వారా. దైవిక కార్యం అండి ఇది. అద్భుతం. ఏం అద్భుతం? దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. దీని కొరకు మనము దేవునికి ఎంతో ధన్యులుగా ఉండాల. అంటే పాత నిబంధనలలో ఈ యొక్క ఈ సంఘటన ఎప్పుడు జరగలేదండి పాత నిబంధనలో. ఆయన ఆత్మ వచ్చి ఆయన కార్యం చేసి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉన్నది. మనం క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నాం. హల్లెలూయా. ఆమేన్. నేను అనీష్ ఉన్నాడు ఇక్కడ. అనీష్‌కి నేను కేక్ ఇస్తా. ఇది స్పాంజ్ కేక్ అనుకో. స్పాంజ్ కేక్ మనకు ఐస్ క్రీమ్ కేక్ అదేమంటారు అది? ఐసింగ్ కేక్ అంటారు కదా! ఈ ఐసింగ్ కేక్ బయట పెడితే మెల్ట్ అయిపోతది, ఖరాబ్ అయిపోతది. అవునా కదండీ? మనం ఏం చేయాలి? ఈ కేక్‌ని తీసుకుపోయి ఫ్రిడ్జ్‌లో పెట్టాల. ఇప్పుడు అనీస్ తీసుకుపోయి ఫ్రిడ్జ్‌లో పెడతాడు కేక్‌ని.
ఇప్పుడు కేక్ ఎక్కడ ఉంది అని అనేసి అడిగితే ఏమంటావు? ఫ్రిడ్జ్ లో ఉంది. ఇక్కడ ఉంది, ఫ్రిడ్జ్ లో ఉంది. హల్లెలూయా. ఈ మాటను గమనించాలా. క్రీస్తు ఆత్మ ఎక్కడుంది? హల్లెలూయా. ఇప్పుడు కేక్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు నేను పోయి కేక్ తినాలంటే ఎక్కడ పోవాలి నేను? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ నుంచే తీసుకోవాలి నేను. దేవుడు ఆత్మ ఎక్కడుందంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనము, ఎక్కడో చూస్తున్నాం, ఎత్తుతున్నాం మనం. ప్రభా నువ్వు కనిపించడం లేదు ఆయన, నాకు ఈ కొండ ఎక్కుతాం ఆ కొండ ఎక్కుతున్నాం, కనిపించడం లేదు. కానీ దేవుని వాక్యము ఎంత తేటగా మనకు చెప్తుందంటే, ఆయన ఆత్మ మనలో ఉంది. కేక్ ఫ్రిడ్జ్ లో ఉంది, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది నాకు. ఏ పరిస్థితులు వచ్చినాం చూడండి మనం. ఆమేన్. ఆయన ఆత్మ మనలో ఉన్నది. పాస్టర్ గారు నవ్వుతారు. ఆమేన్. ఆయన ఆత్మ మనలో ఉన్నది. హల్లెలూయా. ఇంకో వచనం చదువుదాం. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 30వ వచనము. చదవాల. అయితే నందు ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారండి. మనం ఎక్కడ ఉన్నాం? క్రీస్తులో ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు కేక్ ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్ లో ఉంది. మీరు ఎక్కడున్నారు? క్రీస్తులో ఉన్నారు. ఆయన ఆత్మ మీలో ఉన్నది. హల్లెలూయా. గలేషియన్స్ 2 గలేతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. రాసుకోవాలి, ఇవన్నీ రాసుకోవాలా, మళ్ళీ పోయి ధ్యానించాలి ఇవన్నీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు యొక్క ఆత్మ నాలో ఉంది. నేను ఇప్పుడు జీవిస్తున్నానంటే క్రీస్తు యొక్క ఆత్మ నాలో ఉంది. ఆయన ద్వారా నేను జీవిస్తున్నాను. మీరు ఎవరి ద్వారా జీవిస్తున్నారండి ఇవాళ? హల్లెలూయా. నేను ఎలా జీవిస్తున్నా నా జీవితాన్ని? క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా జీవిస్తున్నానా, లేకపోతే మర్చిపోతున్నానా? ఇప్పుడు అనీష్ కేక్ ఇచ్చిన కదా అనీష్కి, నేను రేపు మళ్ళీ అడుగుతా, అనీష్ కేక్ ఎక్కడ ఉందంటే ఆయన మర్చిపోతాడు. ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్ లో ఉంది కదా. ఆయన మర్చిపోతాడు. నాకు తెలియదు బ్రదర్, తలగొక్కుతా ఉంటుంది ఇట్లా. అంటే ఇక్కడ మర్చిపోయాడు. లో ఉందని మనం ఏం చేస్తున్నాం? ఎక్కడనో వెతుకుతున్నాం. ఆమేన్. మీరు గమనిస్తున్నాను నేను ఏం చెప్తున్నా. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తు, మళ్ళా చదువుతున్నాను, సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు మన ద్వారా జీవించాలని కోరుతున్నాడు అండి. మన ద్వారా అద్భుతాలు చేయాలని కోరుతున్నాడు. మన పరిస్థితులు మార్చాలని కోరుతున్నాడు. హల్లెలూయా. నీ శరీరం దేవుని యొక్క ఆలయం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించినప్పుడు అంధకార శక్తులు ఎలా పనిచేస్తుంది అంటే, మనం దాన్ని గ్రహించడం లేదు. మన శరీరం మన ఆలయం అని గ్రహించడం లేదు. ఇదేమంటారు? సిక్నెస్ ఏమంటారు? అనారోగ్యం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? ఆయన మన శరీరం మన ఆలైనప్పుడు అనారోగ్యం ఎలా మన జీవితంలో పనిచేస్తుంది? ఎలా చోటు ఉంటుంది? క్రీస్తు ఆత్మ మనలో ఉన్నప్పుడు జీవం గల ఆత్మ కదండి అది. ప్రభావం గల ఆత్మ, శక్తి గల ఆత్మ. ఆ ఆత్మ మనలో నివాసం చేసినప్పుడు ఎలాగ నాకు ఆటంకాలు వస్తాయి? అందుకంటే విషకరమైనది ఏం తాగినాను నీకు హాని కలగదు. నువ్వు చేతులెత్తి ఇతరుల మీద ప్రాణం చేసినప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకండి? ఎవరి ఆత్మ మీలో పనిచేస్తుంది? క్రీస్తు యొక్క ఆత్మ. మీరే ఆయన నివాస స్థానము. ఈ యొక్క గ్రహింపు చాలా ప్రాముఖ్యం. ఈ క్రైస్తవ జీవితం యొక్క మూలరాయి. ఇట్స్ అ ఫౌండేషనల్ ట్రూత్. మూలరాయి ఏందండి? నీ ఆత్మ క్రీస్తు ఆత్మతో ఏకమై ఉన్నది. ఆదాం యొక్క ఆత్మ, చనిపోయిన ఆత్మను తీసివేసి మనం ఎత్తైతే యేసయ్యని అంగీకరిస్తామో ఆయన ఆత్మ మనలో నివాసం చేస్తుంది ఇవాళ. హల్లెలూయా. మనం నడిచే అద్భుతాలండి. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు, అవునా కదా? తాజ్మహల్ ఒక వండర్, ఢిల్లీలో. అంటే మీరు కూడా ఒక 8th వండర్. ఎందుకంటే మనం వండర్స్, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నాలో నివసిస్తుంది. హల్లెలూయా. కానీ బ్రదర్, నేను కేక్ ఎక్కడ ఉందో మర్చిపోయినాను, దేవుని ఆత్మ ఎక్కడుందో మర్చిపోయిన. అపవాది ఏం చేసింది? నా మనోనేత్రాలని మూసివేసింది. బైబిల్ చదవడం లేదు బ్రదర్, నేను ధ్యానించడం లేదు బైబిల్. నేను
ఈ మనస్తత్వం నాకు, ఆత్మీయ మనస్తత్వం నాకు లేదు. శరీర మనస్తత్వమే నాకు. ఇంకా ఏం చేస్తున్నా నేను? పాలే తాగుతున్నా కానీ మాంసము నేను ఇంకా చాలండి. మన 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 జీవితాలు మారాలి. సాంప్రదాయాల నుంచి, ఈ ట్రెడిషనల్స్ నుంచి బయటికి రావాలి మనం. ఆమేన్. ఇంకా మనుషులని ఇష్టపెట్టుడు కాదు కానీ దేవుని ఇష్టపెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇంకో వచనం చదవనండి. కొలోషియన్స్ రాసిన ఒకటో అధ్యాయము 27వ వచనము. 27వ వచనం. 1:27. ఎవరైనా చదవాలమ్మా. అన్యజనులలో ఆ. ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య మీ ఉన్నాడను అందున్న క్రీస్తు మహిమ మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని ఆ దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి హల్లెలూయా. చాలండి. మీ అందున్న క్రీస్తు, క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీ అందున్న క్రీస్తు. ఎంత అద్భుతంగా పౌలు భక్తుడు ఈ మర్మాన్ని రాస్తున్నాడు. మీ అందున్న క్రీస్తు. చెప్పండి, నా యందున్న క్రీస్తు. కొంతమంది చెప్పడం లేదు విశ్వాసంతో. నా యందున్న క్రీస్తు. క్రైస్ట్ ఇన్ మీ. క్రైస్ట్ ఇన్ మీ. క్రైస్ట్ ఇన్ మీ. నాలో పనిచేసే క్రీస్తు. ఆమేన్. మనము ఆయన రాయబాలురం. అంటే ఆయన యొక్క అధికారం మనలో పనిచేస్తుంది. ఆయన యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు మీ మీ వర్క్ ప్లేస్లో మీరు పనిచేసినప్పుడు, మీ మీ ఆఫీస్లో మీరు పనిచేసినప్పుడు మీరు సామాన్యులు కాదు. ఎందుకంటే మీ చేతులు ఆశీర్వదింపబడినాయి. ఎందుకంటే ఆయన ఆత్మ ప్రేరేపణ మీకు ఎప్పుడు ఉన్నది. హల్లెలూయా. మీరు ఆ మీరు మీ పక్క వాళ్ళలాగా పనిచేయలేరు. ఎందుకండి? ఎవరాత్మ మీలో పనిచేస్తుంది? క్రీస్తు యొక్క ఆత్మ, శక్తిగల ఆత్మ, ఎక్సలెంట్ స్పిరిట్. ఆమేన్. అందుకే మనము పని చేసినప్పుడు కూడా దేవునికి మహిమ కలిగినట్టు పని చేయాలా. ఉట్టిగానే పని చేయొద్దు అట్లా. మన బాస్ చూసినప్పుడు పని చేయాలా మంచిగా. బాస్ చూసినప్పుడు ఏం చేస్తాం మనము? ఏదో ఒకటి గేమ్స్ ఆడుకొని కూర్చుంటాం. అవునా కదా? కాదండి, తప్పది. ఎవరు ఆత్మ పొందుకొని ఉన్నాం మనము? క్రీస్తు యొక్క ఆత్మ. ప్రతి విషయంలో మనము అదేమంటారు, నిష్టగా ఉండాలా. ఏంటంటారు? అప్రైట్ అని అంటారు ఇంగ్లీష్లో. అప్రైట్ అంటే ఆయన ఆత్మ కలిగి ఎక్సలెంట్ స్పిరిట్లో మనం నడవాలని. మీ పని చేసినప్పుడు కూడా, మీరు కుకింగ్ చేసినప్పుడు కూడా ఏదో సగం మనసుతో ఉండకండి. మీరు ఏ ఆత్మతో ఉండాలా మనము? క్రీస్తు యొక్క ఆత్మతోని. హల్లెలూయా. ప్రేమతో ఉండాలా మనం. ఆమేన్. మీరు ప్రేమతో ఉండినప్పుడు ఆ ఆహారము రుచికరంగా ఉంటుంది, అది ఆశీర్వాదంగా ఉంటుంది ఇతరులకి. నువ్వు ఏడ్చుకొని వండినప్పుడు వాడు తిన్నాక వాడు కూడా ఏడుస్తాడు. ఎందుకంటే అది ఏమొస్తుంది? అనారోగ్యమే తీసుకొస్తుంది అన్నట్టు. ఆశీర్వదించాలండి మన చేతి పనిని. మన ద్వితోపదేశ కారణము 8:18. 8:18 చదవమ్మా. కాగా ఆ ఆ ఆ ఆ ఆ మీరు భాగ్యము సంపాదించుకోడకై సామర్థ్యం కలిగజేవాడు ఆయనే. మీరు భాగ్యం అంటే మీరు బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి సామర్థ్యము కలిగజేవాడు ఆయనే. హీ విల్ గివ్ యూ ది ఎబిలిటీ టు గెట్ వెల్త్. ఎంతమందికి ఆశీర్వాదం కావాలండి? బ్లెస్సింగ్స్ కావాలా? వెల్త్ కావాలా? ఎంతమందికి వెల్త్ కావాలి? అందరు కావాలా కదా? అవునా కదా? బ్రదర్, మా బాస్ పెంచడం లేదు జీతం అసలు. నేను పని చేస్తున్నా కానీ మా బాస్ పెంచడం లేదు. ఏడికెళ్ళి అవుతుందండి ఇది? ఈ కార్యం ఎక్కడ జరుగుతుంది? అయినా మనకు సామర్థ్యం ఇస్తాడు, ఆయనకు శక్తినిస్తాడు, కృపనిస్తాడు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, ఏ గ్రహింపు మనకు ఉండాలా? క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉన్నది. ఆయన ఆయన మన మన ద్వారా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మీకు గోల్డ్ ఇచ్చిన అనుకోండి, మీరు 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 బంగారం పోయి బంగారం కొనుక్కుంటారు. అవునా కదా? కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అవునా కదా? మీకు తెలుసు ఎక్కడ పెడతారో బంగారం. అటు ఇటు పెట్టేస్తారా? పెట్టరు. ఎక్కడ పెట్టిండ్రు బంగారం అంటే, నేను అడిగిన అనుకోండి, బంగారం ఎక్కడ పెట్టి నిన్న కొన్నానంటే, ఏమో బ్రదర్ తెలియదు, మర్చిపోయినాను అంటారు. జాగ్రత్తగా తిజోరి లోపల, ఇంకో తిజోరి లోపల, 3 తిజోరి లోపల పెట్టి లాకేసి పెట్టుకుంటారు. ఎందుకండి?
అది బంగారము, విలువైనది. అవునా కాదా? విలువైనది బంగారం అది. అలాగనే దేవుని ఆత్మ ఎంత విలువైందండి? మనలో నివసిస్తుందంటే దాని గురించి గ్రహింపు ఉందా మనకి? గ్రహింపు ఉండాల. మర్చిపోవద్దండి మనం. బంగారాన్ని మర్చిపోతామండి. మన ఫోన్ మర్చిపోమండి మనం. బంగారం పక్కన పెట్టు. ఇప్పుడే బంగారం ఫోన్లే బంగారం అయిపోయింది ఇవాళ రేపు. ఆ! పైసలు ఇవాళ రేపు పైసలు కూడా దేంట్లో వచ్చేసినాయి? ఫోన్‌లోనే వచ్చేసినాయి. అవునా కాదండి? ఆ! మనం ఎక్కడన్నా పోతే ఏదైనా ఇవాళ రేపు బాత్రూమ్ పోతే కూడా ఇన్‌స్టాగ్రామ్ అవుతుంది. అట్లనే పోతున్నాం యూట్యూబ్ పెట్టుకొని. అవునా కాదండి? మీకు అన్నీ తెలిసినయి నేను చెప్తున్నాను. హల్లెలూయా! అంటే ఎందుకు మనము ఎందుకని అంత మన ఫోకస్ అయిపోయింది అంటే అది విలువైనది అయిపోయింది మన జీవితంలో. విలువైనది మనం ఎప్పుడు విడిచిపెట్టము. ఇప్పుడు విడిచిపెట్టము. దీంతోని మంచి పనులు చేయొచ్చు, చెడు పనులు కూడా చేయొచ్చు. అవునా కదండీ! సో, జాగ్రత్తగా మన జీవితాలను పరీక్షించుకోవాలి మనం. ఏం పరీక్షించుకోవాలా? ప్రభువా! నీ ఆత్మ యొక్క అవగాహన నాకుందా? నీ ఆత్మ పూర్ణుడు గదా నేను. నీ కార్యము నా జీవితంలో పనిచేస్తుంది గదా! దాని యొక్క అవగాహన నాకుందా? నీ ఆత్మ, నా ఆత్మ ఒకటై ఉన్నది. హల్లెలూయా! ఇంకో వచనం చదువుదాం. ఈ వచనం చదువుదాం. 1 కొరింథీ 6:17 చదవండమ్మా. 1 కొరింథీ 6:17 మైక్ ఇచ్చేయండమ్మా. ఆయన కరెక్టే చెప్పిండు. మైక్ ఇచ్చేయాలని స్టార్టింగ్‌లో. అక్కడ సిస్టర్‌కి మైక్ చదువుతారమ్మా? సిస్టర్ మైక్ తీసుకోండి. 6:17 17 1 కొరింథియన్స్ 6:17 మోషే చెప్పుచున్నాడు గదా, ఆ! అటువలే ఆ! ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ప్రభుతో కలుసుకున్నవాడు అంటే నీ ఆత్మ, ప్రభువాత్మ ఏకాత్మయై ఉన్నది. హల్లెలూయా! ప్రభువాత్మ, నీ ఆత్మ ఏకాత్మై ఉన్నది. అంటే నా ఆత్మ ఇప్పుడు ఒంటరి ఆత్మ కాదండి. ఎప్పుడైతే నేను రక్షణ పొందినానో క్రీస్తు యొక్క ఆత్మ నా ఆత్మతోని కలిసివేయబడినది. అద్భుతమండి. రక్షణలో ఇదే జరుగుతదండి. ప్రభువా నా హృదయానికి ప్రభువా చనిపోయిన ఆత్మను తీసి ప్రభువా నీ యొక్క ఆత్మని నాలో పెట్టు నాయనా. అంటే ఏం చేస్తున్నామండి? ప్రభు ఆత్మ మనలో ఏకమై ఉన్నాం మనం. హల్లెలూయా! ఇంకోటి చదువుదామండి. రోమీ 6:5 రోమీ 6:5 మరియు మరియు ఆయన ఆ, మరణము యొక్క ఉమ్, సాదృశ్యమందు ఉమ్. ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఐక్యం వారమై ఎడల ఆయన ఉమ్, పునరుత్థానము యొక్క ఉమ్, సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఎందుము. హల్లెలూయా! ఆయనతో మరణంలో ఐక్యమైన మనము పునరుద్ధానంలో ఐక్యమైనం. అంటే క్రీస్తుతో మనము మరణించినాము. అంటే మనము బాప్తిజం తీసుకున్నప్పుడు ఇది బాప్తిజం గురించి మాట్లాడుతున్నాను. బ్రదర్ అరవింద్ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే బాప్తిజం సర్వీస్ ఒకటి పెట్టాలి మనం. ఆ, పెట్టేసి ఎవరెవరు బాప్తిజం తీసుకోవాలో ఖచ్చితంగా అందరం తీసుకోవాలి బాప్తిజం. ఇది ఒక మీరు క్రీస్తుకు నిలబడే సాక్ష్యం అన్నట్టు బాప్తిజం. వయసుతో సంబంధం లేదండి బాప్తిజం. మీకు గ్రహింపు ఉందంటే యేసయ్య దేవుడని మీ జీవితంలో బాప్తిజం మీరు తీసుకోవచ్చు. హల్లెలూయా! ఇక్కడ ఏం చెప్తుంది బాప్తిజంకి? ఇక్కడ బాప్తిజం గురించి ఏం చెప్తుంది? మనం ఒక డేట్ ఫిక్స్ చేసాము. ఆ డేట్ ఫిక్స్ చేసినప్పుడు ఆ డేట్ మనము బాప్తిజం ఇవ్వచ్చు. అంటే 1 మంత్, ఒక 1-2 మంత్స్ అయిపోయినాక మనము సిద్ధపాటు చేసి ఎంకరేజ్ చేద్దాం మనం అందరం. ఇంకా మీరు బాప్తిజం తీసుకోకపోతే మీరు కూడా సిద్ధపడండి. బాప్తిజం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆమేన్. మీకు క్రీస్తు మీద నమ్మకం ఉన్నప్పుడు మీరు బాప్తిజం తీసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు. ఆమేన్. గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. సో ఇక్కడ ఏం రాయబోతుందంట? మనము క్రీస్తు మరణంలో ఏకమై ఉన్నామంట. క్రీస్తు పునరుద్ధానంలో ఏకమై ఉన్నాం. అది బాప్తిజంకి సాదృశ్యము. అంటే ఆయన ఆత్మ మనలో పనిచేస్తున్నది. ఎలాగైతే పౌలు భక్తుడు చెప్పిండో నేను నీతో మరణించాను, క్రీస్తుతో నేను సిలువైబడినాను, ఆయనతో జీవింపాను. ఇప్పుడు నేను జీవించడం కాదు కానీ ఆయన ఆత్మ నాలో జీవిస్తుంది. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా! ఇదే నా ప్రార్థన అండి ఇవాళ. ఇది నా కోరిక. ఏం కోరిక అంటే క్రీస్తు యొక్క కోరిక ఏమంటే నా ఆత్మ కలిగిన వారై మీరు ఉండాలా. ఈ దృష్టితో మీ జీవితాన్ని మీరు నడిపించాలి. అప్పుడు మీరు భయపడతారా అండి? దేనికి భయపడరు. అప్పుడు దావీదు గొలియాతుని చూసి ఎందుకు భయపడలేదు చెప్పాలా? దేవుని ఆత్మతో ఆయన అభిషేకించబడిండు. ఆయన ఆత్మ ఆయనలో ఉంది. దృష్టిని చూసి భయపడిండా? భయపడలేదు. నువ్వెవరు? గొలియాతు. నీకు నిబంధనలే లేదు కదా.
యు అన్సర్కమ్సైజ్ ఫిలిస్టైన్ అన్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడా, క్రీస్తు నీకు నిబంధన లేదు కదా, నువ్వెట్లా దేవుని ప్రజల ముందు వచ్చి అధికారం చెలాయిస్తున్నావు? ఎలాగ వాళ్ళని భయపడిస్తున్నావు నువ్వు? ఎందుకు దేవుని ప్రజలు భయపడుతున్నారు? చిన్న బాలుడు అండి దావీదు. ఏం చేసిందండి అది, దాని ఏమంటారు మీ తెలుగులో, స్లింగ్, రాయి తీసుకొని ఉరికి కుక్కను కొట్టినట్టు కొట్టినాడు. హల్లెలూయా. అపవాది మనల్ని సతాయిస్తుంటే ఎట్లా కొట్టాలి ఆయనని? అది కర్మేయాలన్నట్టు ఆయన జీవితం నుంచి, మన జీవితాన్ని. అనారోగ్యం మన జీవితంలో పనిచేయలేదు. హల్లెలూయా. అధికారం తీసుకోవాలి మనం. అధికారం తీసుకొని మనం నోరు విప్పి మాట్లాడాలి. జీవమరణము 4వ వశం. Proverbs 18:21 చదవనమ్మా. Proverbs 18:21. ఎలాగ అధికారం తీసుకోవాలా? జీవమరణము. ప్రాబ్స్ అంటే సామెతలు. జీవమరణములు 4వ వశము. తినుదురు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి మనం ఎలా విడుదల చేస్తామండి? జీవమరణము 4వ వశం. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి మనం క్రైస్తవులుగా. జాగ్రత్తగా విశ్వాసం గల మాటలే మనం ఒప్పుకోలు. ఎట్లుండాలండి? విశ్వాసం. నాకు మరణం సంభవిస్తుంది, నాకు ఈ రోగం వస్తుంది, నాకు పేదరికం వస్తుంది, నాకు ఇది జరుగుతుంది, నాకు అది జరుగుతుంది అని మనం మాట్లాడితే మనం ఏం చేస్తుందని మన విశ్వాసం యొక్క ఒప్పుకోలు చేస్తున్నామండి మనము. అప్పుడు ఏమవుతుంది మన జీవితంలో? ఆ విషయాలే జరుగుతాయి మన జీవితంలో. అందుకే మనం నోరు తెరిచినప్పుడు ఏం మాట్లాడాలా? విశ్వాసము, విజయమే మాట్లాడడం నేర్చుకోవాలి. క్రైస్తవుడు విజయమే మాట్లాడడం నేర్చుకోవాలా. ఆమేన్. జీవ మరణం ఎవరి వశము? మీ వశం అండి. మీరు ఏ విజయం అయితే మీరు కోరుకుంటున్నారో మీరు ఏం చేయాలా? దాన్ని పలకడం నేర్చుకోవాలి విశ్వాసంతో. ఆమేన్. అని మీరు ఏం పొందుకోవాలని మీరు కోరుతున్నారో ఆ విశ్వాసంతో మీరు పలకడం నేర్చుకున్నప్పుడు తప్పకుండా మీ జీవితంలో అది జరుగుతుంది. ఇంకో విషయం చదువుదామండి. ఎఫిషియన్స్ 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహా ధైర్యైశ్వర్యమును కాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము. 2:6 కదమ్మా. 2:6 చదువుతున్నామా? ఇక్కడ ఏం రాస్తుందంటే ఇంగ్లీష్ లో, he has made us sit together in heavenly places in Christ. ఆయనతో, అంటే ఇక్కడ కలిసి రాస్తుంది అనుకుంటా వచనం అది. క్రీస్తుతో కూడా మనము కూర్చుండున్నామని వాక్యం రాస్తున్నాను. ఆయనతో కూడా మనము కూర్చుండం. ఎక్కడ? పరలోక సంబంధమైన విషయాలు మనం కూర్చున్నాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు చాలమ్మా. క్రీస్తుతో లేపి ఆయనతో మనమంటే ఎవరండి? సంఘం ఏం చేసినండి? కూర్చుండబెట్టాను. హల్లెలూయా. నేను సంఘాన్ని కూర్చుండబెట్టాను. అందుకే భార్యాభర్తల సంబంధము చాలా ప్రాముఖ్యమండి. ఎఫిషియన్స్ లో 5వ వచనంలో దీని గురించి చాలా డీటెయిల్ గా పౌలు భక్తుడు రాస్తాడు. మనం అక్కడ పోము. సరేనా? క్రీస్తు సంఘం గురించి పౌలు భక్తుడు చాలా డీటెయిల్ గా రాస్తారు అన్నట్టు. ఏమంటారు అంటే భార్య భర్త ఏక శరీరము, వన్ ఫ్లెష్ అంటే వాళ్ళ మధ్యలో ఇంకా ఏం డిఫరెన్స్ లేదన్నట్టు. వాళ్ళు ఏక శరీరం. ఆదాము అవ్వ దిగంబరులే ఉండే, నేకెడ్గా ఉండే, కానీ వాళ్ళకు సిగ్గు లేదన్నట్టు. ఎందుకంటే వాళ్ళు భార్య భర్తలు. ఐ మీన్ దే ఆర్ వన్ ఫ్లెష్. ఏక మంచుగా ఉండేరు వాళ్ళు, ఏక శరీరంగా ఉండే. కానీ ఇప్పుడు క్రీస్తు ఇంకా సంఘము భార్య భర్తలకు సాదృశ్యం. అందుకే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యమండి. భార్య తన ఎప్పుడైతే పెళ్ళైతుందో భార్య తన భర్తను హద్దుకోవాలా, భర్త తన భార్యని హద్దుకోవాలా. హల్లెలూయా. దే షల్ లీవ్ దేర్ ఫాదర్ అండ్ మదర్. తల్లిదండ్రులు విడిచిపెట్టి ఏం రాస్తుందండి జెనసిస్ లో? తన భార్యను హద్దుకోవాలా, తన భర్తను హద్దుకోవాలా. ఎందుకు? ఇది క్రీస్తుకి సంఘానికి సాదృశ్యము. హల్లెలూయా. ఈ కలయిక చాలా దైవికమైన కలయిక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో రాస్తుంది, మ్యారేజ్ ఏమంటారు తెలుగులో? వివాహము అన్నిట్లో ఘనమైనది.
అంటే ఇట్లా ఘనమైందంటే ఘనంగా చేసుకున్నప్పుడు లైట్లు పెట్టి డెకరేషన్ చేసి బిర్యానీలు తినేసి డబుల్ కమిటాలు తింటే మ్యారేజ్ ఘనమైనదా? ఉమ్, ఎట్లా ఘనమైనది? మళ్ళా ఘనంగా చేస్తాం బ్రదర్ మా మ్యారేజ్ అంటాం. హల్లెలూయా. మా మ్యారేజ్ బాగా ఘనంగా జరిగింది. కానీ ఈ ఘనం ఈ ఘనమైనదంటే ఏంది? ఈ ఘనత అంటే ఏంది? క్రీస్తు ఇంకా ఆ సంఘం యొక్క కలయిక. హల్లెలూయా. ఇది వివాహం అన్నిటిలో ఘనమైందంటే దీని యొక్క సాదృశ్యం అండి. ఎప్పుడైతే భార్యాభర్తలు కలుసుకుంటారో, ఎలాగైతే వాళ్ళు జీవిస్తారో, ఈ సాదృశ్యం, ఈ అన్యోన్యత క్రీస్తు యొక్క సంఘం యొక్క అన్యోన్యత. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యక్షత మనం కలిగి ఉండాలా. అందుకే దేవుడు ఈ సంబంధాన్ని ఈ భూలోకంలో పెట్టిండు. ఎందుకు? ఆయన ఆత్మతో మనకు సంబంధం కలిగి ఉండాలా. ఆ కలయిక గురించి అర్థం కావాలని క్రీస్తు భార్యాభర్తల సంబంధము పెట్టినాడు. అందుకే భార్యాభర్తలు హద్దుకుంటారంట ఇద్దరిని. దే ఆర్ వన్ ఫ్లెష్. క్రీస్తు ఆత్మ, ఆ సంఘం యొక్క ఆత్మ అంటే మనము ఎలాగైతే ఏకాత్మై ఉన్నామో, శరీరంలో భార్యాభర్తలు ఏక శరీరమై ఉన్నారు. వీళ్ళు ఏక శరీరము, మనము క్రీస్తుతో ఏకాత్మ. చెప్పండి, ఏకాత్మ. ఏక్ ఆత్మ, హిందీలో కూడా అదే ఏకాత్మ. హల్లెలూయా. ఒకటే ఆత్మ. అంటే ఎవరు ఆత్మ? అంటే క్రీస్తు ఆత్మ, మన ఆత్మ ఏకమై. ఇప్పుడు వివాహంలో భార్యాభర్త కలిసి ఉండాలా, సపరేట్ ఉండాలా? వివాహం అయిపోయినాక అది వివాహం అంటాం మనము కాదు. అన్యోన్య సహవాసం. క్రీస్తు యొక్క ఆత్మ, మన ఆత్మ కలిసి ఉండాలా, సపరేట్ ఉండాలా? కలిసి ఉండాలండి. హల్లెలూయా. ఎలా అయితే భార్యాభర్తలు కలిసి ఉంటారో, కలిసి పని చేస్తారు, కలిసి జీవిస్తారు, అన్ని కలిసి చేస్తారు. అంటే వీళ్ళ కలయిక ఎంత దైవికమైందంటే వాళ్ళ ద్వారా ఇంకొక సంతానం వస్తుందండి. హల్లెలూయా. చాలా దైవికమైనది ఇది. ఇది గ్రహించాలా, ఈ మర్మం మనకు తెలియాలి. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, ఇది క్రీస్తు ఇంకా సంఘం యొక్క కలయిక. హల్లెలూయా. ఏకాత్మ. ఈ మర్మం చాలా ప్రాముఖ్యం అండి. ఈ దేనికండి సాదృశ్యము? ఈ యొక్క కలయిక సాదృశ్యం. ఈ క్లోజ్నెస్ ఎట్లయితే మీరు అనుభవిస్తుండ్రో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో, ఈ యొక్క కలయిక మీరు ఎక్కడ అనుభవించాలండి? క్రీస్తు యొక్క ఆత్మలో. ఆయన ఆత్మ, మన ఆత్మ ఒక ఏకమై ఉన్నది. హల్లెలూయా. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం, క్రీస్తుతో కూడా కూర్చున్న వారం. ఇప్పుడు పరలోక విషయాలు అంటే వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అని రాస్తుందండి దేవుని వాక్యం. క్రీస్తు మన స్థానాన్ని లేవనెత్తిండు. హల్లెలూయా. మన మన యొక్క జీవితాన్ని ఒక విలువైన స్థానాన్ని తీసుకొచ్చిందండి. మనం పనికిరాని వాళ్ళంగా ఉండే, దాస్యపు ఆత్మ కలిగి ఉండే, మనము పేదరికం ఆత్మ కలిగి ఉండే, పాపం యొక్క ఆత్మ కలిగి ఉండే, కానీ ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ, తన కుమారులమై ఉన్నాం. మనం ఏకాత్మ కలిగి తన కుమారులమై ఉన్నాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. దేవుని స్తోత్రం. కొలోషియన్స్ 3:4 చదవనమ్మా. కొలోషియన్స్ 3:4. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవితము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపడి ఉన్నది. మీ జీవితం చెప్పాలమ్మా. మా జీవితము క్రీస్తుతో దాసిపడి ఉన్నది. అంటే ఇట్స్ హిడెన్ ఇన్ క్రైస్ట్ అని రాస్తుంది. అంటే ఈ కలయిక చూడండి అండి, ఎంత అద్భుతమైన కలయిక. ఆయన జీవితము, మన జీవితం ఎక్కడండి? దాసిపడి ఉన్నది. హల్లెలూయా. ఈ మర్మం మనకు ఉందా అండి? అమ్మా సంగమా, క్రీస్తు యొక్క సంగమా, ప్రార్థన చేసే సంగమా, వాక్యం చదివే సంగమా, ఈ మర్మం మనకుందా? ఈ మర్మం లేనప్పుడు మన జీవితంలో మనం విజయం ఎలా పొందుతామండి? పొందొచ్చా? పొందలేము. ఈ మర్మం చాలా పొలం. అందుకే వాక్యము ధ్యానించడము, దీన్ని మనం డిస్కౌంట్ చేయలేమండి. దీన్ని మనం పక్కలు పెట్టలేము అన్నట్టు. వాక్యము సరిగా అర్థం కావడం చాలా ప్రాముఖ్యం. నెక్స్ట్ ఇయర్ ఎన్నో విషయాలు మనం ఈ సంఘంలో చేయబోతున్నాం. ఒక బుక్ స్టడీ లాగా చేయబోతున్నాం మనం. సిస్టర్ శోభతో నేను మాట్లాడుతున్నా. ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలి వాక్యం. దీని యొక్క మర్మాలు మనకు అర్థమైనప్పుడు అప్పుడు మనం విజయం గల జీవితం జీవిస్తాం. హల్లెలూయా. మీరు అనుభవం
మీరు రక్షణ పొంది, అంటే మీరు స్వస్థత పొంది, మీరు మీ జీవితంలో అభివృద్ధి చెంది ఇతరులకు మీరు ఆశీర్వాదంగా మారుతారండి. హల్లెలూయా. మీరు ఇంకా సంఘం ఎదగాల. ఎలా ఎదుగుతుంది సంఘము? మీరు పోయి ఇతరులకు పరిచయం చేసినప్పుడే కదా సంఘం ఎదుగుతుంది. హల్లెలూయా. మీ జీవితంలో ఏమీ జరగకుండా, మీరు అద్భుతాలు చూడకుండా, మీరు వెలుగుగా మారకుండా ఇతరులు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఈ ఈ బ్రదర్ దేవుడిని నమ్మాలంటే ఈ బ్రదర్ జీవితంలో అద్భుతం చూడాలి నేను. ఆయన ఫలించాలా, అవునా కదా? క్రీస్తు యొక్క జీవితం ఆయన జీవితంలో నాకు కనిపించాలా. అప్పుడు బ్రదర్ నువ్వు ఏ దేవుడిని మొక్కుతున్నావు? ఇన్ని ఆశీర్వాదాలు నీకు ఎలా వస్తున్నాయి? నాకు ఆ దేవుడు కావాలా. సంఘం తీసుకొస్తాడు అప్పుడు బ్రదర్. అంటే నీ జీవితంలో అద్భుతాలు జరగకపోతే, నీ కుటుంబాల్లో అద్భుతాలు జరగకపోతే, వాక్యానికి నీ జీవితంలో చోటు లేకపోతే ఇతరులు నీ దేవుని మొక్కరు. ఇతరులు సిస్టర్ బాగా చెప్తారు అన్నట్టు. ఈ మిగిలిన ద్రాక్ష ఏమంటారు సిస్టర్? మీకు బాగా చెప్తారు అది. ఆ ద్రాక్ష, ఈ రొట్టెలు ఇంకా ఈ కప్స్ రానున్న వారికి సాదృశ్యం అని అంటారు. ఎప్పుడు వస్తారండి వాళ్ళు? అది అట్లనే ఉంటుంది. మళ్ళీ మిగిలిపోయి ఉంటుంది అది. ఎప్పుడు మిగిలిపోవద్దు. అరవిందన్ ఏం చేయాలంటే ఎక్స్ట్రా రెడీ చేసుకోవాలి కప్స్ అన్ని. ఎందుకంటే సంఘంలో స్థలం ఉండదు అన్నట్టు. హల్లెలూయా. ఎందుకండి? జనాలు మీ జీవితం చూసి, మీ వెలుగును చూసి ప్రభావితమవుతారు. హల్లెలూయా. క్రీస్తు నాలో పనిచేస్తుంది. మీరు తీసుకురావాలండి సంఘానికి మీటింగ్స్. ఇప్పుడు సిస్టర్ హీలింగ్ మీటింగ్స్ పెడుతుంది. ఎందుకు పెడుతుంది? అంటే స్వస్థత పొందుకోవాలా, మీరు మీ జీవితంలో స్వస్థత రావాలా. బ్రదర్ ముంబై నుంచి వస్తుంది, ఫ్రైడే మిస్ కావద్దు మనం. ఎందుకండి? దేవునికి అద్భుతం మన జీవితంలో పనిచేయాలి. ఎంత దూరం అన్నా రావాలా దేవుని సంఘానికి. పోతాం కదండి వేరే విషయాలకు, అంతా పిండిలకు పోతాం, అన్నిటికి పోతాం. వాక్యం వినాలంటే పోం. ఇది ఆత్మీయ ఆహారం కదా. ఆహారం శరీరం యొక్క ఆహారం. ఎంత దూరం ఉంటే కూడా పెళ్ళికి పోతున్నాం, మంచి బట్టలు వేసుకుని పోతాం. ఆత్మీయ ఆహారం వినడానికి అయ్యో బ్రదర్ నాకు చాలా బిజీ ఉన్న బ్రదర్, నేను అసలు టైం లేదు నాకు. ఇట్లా ఎట్లా మనం ఏక మనసుతోని క్రీస్తు యొక్క జీవితాన్ని మనం విడుదల చేయవచ్చు. మన జీవితం మనం మారాలంటే మనం ఏం చేయాలండి? ఈ విషయాలు మనము గమనించాలా. ఇంకో చివరి మాట చూపించి నేను ముగిస్తాను. యోహాను 15 verses 4 and 5. మళ్ళా యోహాను 17 కూడా చదువుతాం. ఈ 2 వచనాలు చదువుతాం. యోహాను 15 4-5 చదవాలి, వినాలి ఇది అందరు జాగ్రత్తగా. నేర్చుకుంటున్నామా అందరం? మనం అందరం నేర్చుకుంటున్నామా లేదా చెప్పాలా? నేర్చుకుంటున్నామా లేదా? నేర్చుకుంటారు కదా. మీరు పోయి ఇంట్లో వాక్యాలు ఇవన్నీ ధ్యానిస్తారా? ఈ వీడియో రికార్డింగ్ జాన్ గారు మీరు ఇమీడియట్గా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక మళ్ళీ పోయి వాక్యం వినాలా, వాక్యం చదవాలా. ఒకవేళ నోట్ తెచ్చుకోకపోతే రాసుకోండి వాక్యాలన్నీ, వినండి, మళ్ళా విని ధ్యానించండి. నేను క్రీస్తు ఏకాత్మై ఉన్నామని ఈ మర్మం మనం హృదయంలో నాటబడాలి. హల్లెలూయా. చదవనమ్మా. నాయందు నిలిచియుండుడి, నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును, మీయందు నేను కూడా నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మీరు కూడా ఫలింపరు. మన జీవితాల్లో ఫలములు మనం జరగాలంటే క్రీస్తుతో మనము ఏకంగా ఉండాలి. ఈ సపరేషన్ మనకు మంచిది కాదండి. ఫలించలేమండి. భార్య భర్త సపరేట్గా ఉంటే ఫలిస్తారా? కాదు కదండి. అనగా వాళ్ళ ఐక్యంగా ఉన్నట్టే వాళ్ళు గర్వం, వాళ్ళకు ఒక బహుమానం వస్తుంది. హల్లెలూయా. దట్స్ ఫిజికల్ ఇంటిమెసీ. ఇది ఆత్మీయ ఇంటిమెసీ. ఈ ఇంటిమెసీ క్రీస్తుతో మనము ఏకాత్మ ఉన్నప్పుడు మన జీవితము ఫలిస్తుందండి. ప్రతి విషయంలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అన్ని విషయాలు సమస్తములను సమకూర్చి ఇవ్వబడింది నీకు. ఆమేన్. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలన్నాను. బైబిల్ స్టడీలు ఉన్నప్పుడు మొదట రావాలా, హీలింగ్ ప్రేయర్స్ ఉన్నప్పుడు మొదట రావాలా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం. వస్తున్నామా? మొదట వస్తున్నామా? అడగాలి. టైంకి వస్తున్నామా? మొదట వస్తున్నామా? దేవుని సంఘంలో కూర్చుంటున్నామా? వాక్యం నేర్చుకుంటున్నామా? అమ్మా సంఘమా, ఇవన్నీ మీ యొక్క ప్రశ్నలు, మీరే జవాబు చెప్పాలి. మన జీవితాలు ఫలభరితమై ఉండాలంటే మనము ఈ దృష్టి కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. మిమ్మల్ని నేను కింద చేసి మాట్లాడడం ప్రోత్సహిస్తున్నా అండి నేను మిమ్మల్ని. హల్లెలూయా. మిమ్మల్ని బలపరుస్తున్నా ఈ వాక్యం ద్వారా నేను.
ఇది అద్భుతమైన మనం ఒక అద్భుతం అండి, నడిచే అద్భుతం. ఈ యేసు ప్రభు యొక్క ప్రార్థన వినండి అండి. యేసు ప్రభు సంఘం కోసం ప్రార్థన చేస్తుండు. శిష్యులకు చెప్తున్నానండి ఈ ప్రార్థన. ఏం ప్రార్థన చెప్తుండు? 17:21 నుంచి 23. ఇది జాగ్రత్తగా వినాలి అందరు. యేసు ప్రభు యొక్క మాటలు ఇవన్నీ. తండ్రి నాయందు చదవండి. 17:21. తండ్రి నాయందు నీవును ఆ నీయందు నేనును ఉన్నలాగున తండ్రి నాయందు నేను నీవును మీ అంటే చూడండి ఇక్కడ తండ్రి నాయందు యేసు ప్రభు మనలో ఉండలాగున వారును మనయందు ఆ, ఏకమై ఉండవలనని ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన ఉమ్, నాయందు విశ్వాసముంచు వారందరూ ఆ, ఏకమై ఉండవలనని. అంటే ఎప్పుడైతే మనం క్రీస్తులో విశ్వసిస్తున్నామో ఆయనతో మనము ఏకమై ఉన్నాము. హల్లెలూయా. చదవండి. విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వారి కొరకై అంటే క్రీస్తు యొక్క ప్రార్థన ఏమనండి, మీరు తండ్రి ఆయనలో ఉన్నట్టు నీవు క్రీస్తులో ఉన్నట్టు ఆయన కోరికండి. హల్లెలూయా. ఎప్పుడు ఈ సావాసాన్ని మనము విడిచిపెట్టొద్దు. ఆమేన్. ఈ మర్మం మనకు అర్థం కావాలా? మరొక వచనం చదవమండి. చదివేసినామా? 3 వచనాలు 23 వరకు చదివినా? చదవండి. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు మీరు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుదనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఆయన మహిమను మనం అనుభవిస్తున్నాం. ఈ ఇప్పుడు మనం ఎప్పుడైతే క్రీస్తు ఆత్మతో ఏకమైనప్పుడు ఆయన మహిమని మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా. ఆయన ప్రకాశం మన జీవితంలో వెలిగింపబడుతుంది. అన్నట్టు ఇతరులకి మనం ఒక సాక్ష్యంగా జీవించబోతున్నాం. హల్లెలూయా. మర్చిపోకండి. కేక్ ఎక్కడుందండి? ఫ్రిడ్జ్లో ఉంది. రేపు అడిగినప్పుడు మర్చిపోతారా? దేవుని ఆత్మ ఎక్కడ ఉందండి? మనలో ఉంది. హల్లెలూయా. లాస్ట్ వర్డ్ చదువుతామమ్మా. 1 కొరింథీ 2:12-27. 12:27. 1 కొరింథీ 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి ఉన్నారు. అంటే మనం ఏమండి? క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. ఆయన ఆత్మ, మనం క్రీస్తు యొక్క ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో ఉన్నది. దేవుని స్తోత్రం. చివరి వచనము, చివరి అంటున్నా, లాస్ట్ వచనం ఇది. 1 యోహాను 4:17. లాస్ట్ 1 యోహాను 4:17. As he is, so are we in this world. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎర్రివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో అంటే పరలోకంలోనా భూలోకంలోనా? భూలోకంలో వారై ఉన్నాం. అంటే క్రీస్తు ఎలాంటి వారై ఉన్నాడో, ఆయన మహిమ ఎలాంటిదో, ఆయన శక్తి ఎలాంటిదో, మనము ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాము. ఆయన ఆత్మ ప్రభావం మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఆయన శక్తి మనలో పనిచేస్తుంది. ఆయన అద్భుతాలు మన ద్వారా పనిచేస్తుంది. క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము ఈ లోకంలో అట్టివారై ఉన్నాము. యు ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది జెనసిస్ లో, ఆదికాండంలో, ఆయన పోలికలో, ఆయన ఇన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. అంటే ఏమంటారు? పోలిక ఇంకా లైక్నెస్ ఏమంటారు అండి? ఆయన స్వభావంలో, ఆయన పోలికలో మనల్ని సృష్టించండి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది.
మీరు సామాన్యులు కాదండి. నేను ప్రైమ్ మినిస్టర్కే బాడీ గార్డులు కావాలా? మీరు మీకెన్ని బాడీ గార్డులు కావాలి మళ్ళీ? అంటే అంత అద్భుతం మీరు. హల్లెలూయా. నేనంత అద్భుతం అంటే మీరు ప్రత్యేకించబడవాలన్నది. అందుకే దేవుని వాక్యం తెలుస్తుంది. మనము రాజక స్వభావము, వీఆర్ రాయల్, యాజక స్వభావము, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ అండ్ వీఆర్ అ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు, ఆశీర్వాదమై ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. అద్భుతమైన మాట మీరు విన్నారండి. నేను ఆల్మోస్ట్ 45 minutes మాట్లాడినా, మీరు బాగా విన్నారు ఇవాళ. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆపరేషన్ అయిపోయింది. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్లా ఫెయిలియరా మీరే డిసైడ్ చేయాలి. అంటే వాక్యం మీరు పట్టుకున్నప్పుడు వాక్యం మీలో పనిచేస్తుందంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్. వాక్యము అపవాది తీసుకుండంటే మీ హృదయం నుంచి ఆపరేషన్ ఫెయిలియర్. మళ్ళా వచ్చే వారం మళ్ళా రావాలా, అద్భుతాలు మీ జీవితంలో చూడలేదు. అలా వాక్యానికి చోటు ఇవ్వాలా. హల్లెలూయా. వాళ్ళు వాక్యం, హెబ్రీ 4 రాసింది, వాళ్ళు వాక్యం వినరు. 4:2 వాళ్ళు వాక్యం వినరు, మీరు కూడా వాక్యం వింటారు. కానీ వాక్యంలో విశ్వాసం మనం కలిసినప్పుడు అది ప్రయోజకంగా మనకు ఉంటుందంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఉండమమ్మా చాలు. ఆ వాక్యం ప్రయోజకంగా ఉండాలా మనకు, ఫెయిలియర్గా ఉండాలా మన జీవితంలో? ప్రయోజకంగా ఉండాలి. హల్లెలూయా. లేచి నిలబడదాం మనం అందరం ఏక మనసుతోని. ఆమేన్. ఒక మంచి ఉద్దేశంతోని మన తలంపులంతా క్రీస్తు వైపు కేంద్రీకరిద్దాం. 2 నిమిషాలు తీసుకుంటూ ప్రార్థన చేయడానికి. ఇది మీ సమయము, ఇది మీ ఒప్పుకోలు సమయం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడిబడి ఉన్నాయి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు నడిచే అద్భుతం. హల్లెలూయా. క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉన్నది, మనం సామాన్యులం కాదు. అవునయ్యా, నీ ప్రభావం మాలో ఉన్నది, మీ శక్తి మాలో ఉంది. ఎఫిషియన్స్లో ఒక మంచి మాట రాయబడింది, క్రీస్తుని లేపిన శక్తి మనలో పనిచేస్తుందంట ఇవాళ. ఆ సేమ్ శక్తి, హల్లెలూయా, పునరుద్ధాన శక్తి, ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ ఈజ్ అలైవ్ ఇన్ us today. ప్రభువా, ఎంత ఘనత నాయనా నాకు. అవునయ్యా, చేతులెత్తి మనం అందరం ఒప్పుకోలు చేద్దాం. నేను అవునయ్యా, ఎంత ఘనత అయ్యా. ఈ మట్టి శరీరంలో నీ మహిమను పెట్టినావు నాయన, నీ ఆత్మను నాలో పెట్టినావు నాయన. నీ ఆత్మ నా ఆత్మ ఏకంగా ఉన్నది. హల్లెలూయా. అవును, ఎంత అద్భుతమయ్యా. ఎంత అదేమంటారు, ఆశీర్వాదం అయ్యా నాకు, ఇంత ధన్యత అయ్యా నాకు. నీ ఆత్మ నాలో ఉన్నది, నేను నీలో ఉన్నాను. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. ఓ మంచి దేవుడా నీకు స్తోత్రం. మేలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, ఎప్పుడు మేలు చేసే దేవుడు. స్తోత్రం, నీకు వందనాలు. ప్రేమ పాట పాడతావా? ఏ పాట అది? ప్రేమ ఇది పాడిన కదా ప్రేమ. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నీ ప్రేమ కొరకై వందనాలు. అందరం చేతులు ఎత్తి 2 నిమిషాలు ఆలోచించండి. మనసారా ప్రేమ వర్ణించుట నా తరమా. అందరం కలిసి ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా తరమా. దేవదూతలైన నీ ప్రేమను వర్ణించలేరు ప్రభువా. దేవదూతలైన నీ ప్రేమను వర్ణించలేరు ప్రభువా. ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా తరమా. అందరం చేతులెత్తి ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా తరమా. మరోసారి. ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా తరమా.
సముద్రపు లోతు కంటే ఎంతో లోతైనది, సముద్రపు లోతు కంటే ఎంతో లోతైనది, ఎవ్వరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది, ఎవ్వరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది. ప్రభువాని దివ్య ప్రేమకై అర్పించెద నా జీవితం. ఓ ప్రభువాని దివ్య ప్రేమకై, దివ్య ప్రేమకై అర్పించెద నా జీవితం. చివరిసారి ప్రేమ, ప్రేమ నీ ప్రేమ వర్ణించుట నా తరమా, ప్రేమ నీ ప్రేమ వర్ణించుట నా తరమా. అవునయ్యా, నీ ప్రేమని వర్ణించలేమయ్యా. అవునయ్యా, ఎంత అద్భుతమయ్యా, నీ ఆత్మ మాలో నివసిస్తున్నది. మేము క్రీస్తుతో ఏకాత్మయ్య ఉన్నాము. నీతో కూడా మేము లేవని వారమై ఉన్నాము. అవునయ్యా, ఎంత ఒక ధన్యత మాకు ఇచ్చాము. ఈ తలంపు, ఈ దృష్టి,